హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా టమాటో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసి పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. అది నానేంతలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసేయాలండి. పైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత అదే వాటర్లో ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇలాచీ, లవంగం, 1 స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకొని ఆ తర్వాత దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని బగారా ఆకు కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 70% వరకు కుక్ అవ్వాలి. రైస్ కుక్ అయ్యేంతలోపు ఇందాక టమాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత ఇలా టమాటో పైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా తీసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా పొట్టు తీసేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కకు పెట్టేసి రైస్ ఉడికిందా లేదో ఇలా హ్యాండ్తోని 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం 2 ముక్కలుగా అయింది కదా, ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా యాడ్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బగారా ఆకు, ఇలాచీ, లవంగం కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు టమాటోస్ కట్ చేసుకొని టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక రైస్ ఉంది కదా, రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి.
చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసి ఒక ప్లేట్తోని క్లోజ్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా టమాటో బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.